ఖమ్మం 3 టౌన్ ప్రాంతంలోని రంగనాయకుల గుట్ట సమీపంలో గురువారం రాత్రి ఒక దారుణ సంఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఒక యువకుడు కత్తి తీసుకొని 10 పోట్లు పొడవగా శ్రీనాథ్ అనే యువకుడు దారుణ హత్యకు గురైన పరిస్థితి కనబడుతూ ఉంది. సో ప్రస్తుతం శ్రీనాథ్ స్వస్థలమైన ఖమ్మం రూరల్ మండలం పొలిశెట్టిగూడెం గ్రామంలో మనం ఉన్నాము. ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా మనకు అందుబాటులో ఉన్నారు. ఒకసారిగా వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి మనం మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అసలు ఏం జరిగింది, అసలు వాళ్ళు ఈ సొంత గ్రామం పొలిశెట్టిగూడెం నుంచి కూడా ఖమ్మం రంగనాయకుల గుట్టకి ఎందుకు వచ్చారు, అసలు అక్కడ ఎందుకుంటున్నారు, అసలు ఆ రోజు రాత్రి గొడవ జరగకముందు ఏం జరిగింది అనే విషయాలు కూడా పూర్తిగా మీకు అందించే ప్రయత్నం చేస్తాను. సో ప్రస్తుతం మనకు ఒకసారిగా ఎవరైతే దండేటి శ్రీనాథ్ ఉన్నాడో అతని అమ్మమ్మ, అలాగే వాళ్ళ అమ్మ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. ఒకసారిగా వాళ్ళతో మాట్లాడదాం. సో ప్రస్తుతం శ్రీనాథ్ తల్లి మన దగ్గర అందుబాటులో ఉన్నారు, నాగమణి. ఒకసారిగా వాళ్ళ అమ్మతో మాట్లాడదాం. సో అమ్మ, ఏం జరిగింది అసలు ఆ రోజు? అసలు మీరు ఈ ఊరు నుంచి ఖమ్మానికి వచ్చి ఎంతకాలంగా నివసిస్తున్నారు? అసలు ఆ రోజు రాత్రి ప్రధానంగా ఏం జరిగిందమ్మా? ఆ రోజు రాత్రి ఏం జరిగిందో మాకు తెలియదు అసలు. మా అబ్బాయి ఇక్కడే ఉంటాడు, ఏజెంట్గా పనికి వెళ్తాడు. మాకు కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ వచ్చింది, నేను అక్కడే ఉంటా. అయితే ఆ రోజు ఒక ఫంక్షన్కి వెళ్ళి వస్తుంటే పిలిచిండంట మా అబ్బాయిని. అరే ఇక్కడున్నావు రాండి అని పిలిస్తే వచ్చి ఆడు మాట్లాడుతుంటే మా పిలిచింది ఎవరో తెలియదు, వచ్చిన వాళ్ళు ఎవరో తెలియదు. పిలిస్తే ఆడ కూర్చొని మాట్లాడుతుంటే ఆ అబ్బాయి వచ్చి కుక్కర్ని తీసుకొని వచ్చి అక్కడ టాయిలెట్ పోసిండని మాట్లాడిండంట. మాట్లాడాక ఆగ్రా నేను ఇంట్లో పోయి మళ్ళీ వచ్చి నీ సంగతి చెప్తా అని అనుకుంటా పోతుంటే మళ్ళీ ఏమనుకున్నాడో మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి మా అబ్బాయిని సెంటరింగ్ కర్రతో తల మీద వెనకాల కొట్టిండంట. వెనకాల కొట్టాక మా అబ్బాయి స్రోయి లేకుండా కింద పడితే మళ్ళీ వచ్చి షాక్తో పొడిచిండంట. 2-3 పోటీ పొడిచినప్పుడు మరి ఇందులో ఆటోలో కూర్చున్న వీరేష్ అన్న అబ్బాయి మరి ఏం చేస్తాడు? మరి ఒక మనిషిని కొడుతుంటే ఇంకో మనిషికైనా చెప్పాలిగా, చెప్పి మరి ఇట్లా జరుగుతుందని చెప్పాలిగా. మరి అడుగుతున్న ఆయనకి ఒక మనిషిని ఇప్పుడు ఇద్దరు ఉన్నప్పుడు ఒకళ్ళని కొడుతుంటే ఒకళ్ళు అట్లా తెలియకుంటుంటుందా? మరి వాడిది ఏ పాత్ర ఉందో వాడిని కూడా పోలీస్ స్టేషన్లో అప్పచెప్పాలని కోరుకుంటున్నాను నేను. సో అసలు ఆ రోజు ఏం జరిగింది? అసలు శ్రీనాథ్ అక్కడ ఏం పనులు చేసుకుంటూ నివసిస్తున్నాడు? అంటే చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ అమ్మమ్మ దగ్గరే శ్రీనాథ్ పెరుగుతూ ఉండేవాడు. వాళ్ళ అమ్మమ్మ కూడా మనకు అందుబాటులో ఉంది. అసలు శ్రీనాథ్ ఏ విధంగా ఉండేవాడు? అక్కడ శ్రీనాథ్కి స్నేహితులు ఎవరున్నారు? అక్కడ ఎవరన్నా శ్రీనాథ్కి విరోధులు ఎవరైనా ఉన్నారా? గతంలో ఏమన్నా గొడవలు జరిగాయా లేదా అనే విషయం కూడా ఒకసారిగా మృతుడు శ్రీనాథ్ వాళ్ళ అమ్మమ్మని కూడా ఒకసారి తెలుసుకుందాం. సో అమ్మ, చెప్పండి, శ్రీనాథ్ కూడా చిన్నప్పటి నుంచి మీ దగ్గరే ఉండేవాడు అని చెప్పేసి అంటున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి మీ దగ్గర ఉంటున్నాడు? రోజు ఏ పనులకు పోతాడు శ్రీనాథ్? అక్కడ మీ ఏరియాలో నలుగురితో ఏ విధంగా ఉంటాడు? అందరితో స్నేహపూర్వకంగా ఉంటాడా? అంతే ఎవరితో గొడవలు ఉన్నాయా? ఉంటాడు, అందరితోటి మంచిగానే ఉంటాడు. 8 సంవత్సరాలు బట్టి నా మానవుడు నా కాన్నే ఉంటాడు. అందరితోటి మంచిగా ఉంటాడు. 10ంటికి వచ్చినా 8ంటికి వచ్చినా అన్నం తిని పండుకుంటాడు. ఎవరు జోలికి పోడు, ఎవరితోటి మాట్లాడడు, పిలిస్తేనే పోతాడు. అంతేగాని ఎవరు జోలికి పోడు. మంచిగా వచ్చి ఇంట్లో అన్నం తిని స్నానం చేసి పండుకుంటాడు. అంతే, నా మనోడు ఒక్కరు జోలికి పోడు. ఆ బజార్న అసలు ఎక్కువ ఉండడు. మా బజార్న ఎక్కువ ఉండడు అసలు. ఏం పని చేస్తాడమ్మా ఎక్కువగా? అబ్బాయి లైటింగ్ పెడతాడు, డెకరేషన్ చేస్తాడండి మా అబ్బాయి. ఇక వాళ్ళు వచ్చి బండి వేసుకొని వచ్చి తీసుకొని వెళ్తేనే పోతాడు, లేకపోతే ఇంట్లోనే పడుకుంటాడు. ఎవరైనా పిలిస్తేనే బయటికి వెళ్తాడు, లేకపోతే వెళ్ళాడు బయటికి. అంటే ఆ రోజు గురువారం ఉదయం పూట పోయాడు. గురువారం పూట మా ఆయన మా ముసలయ్యకి చెప్పిపోయిండట, నేను ఫంక్షనే పోతాను తాతయ్య అని. అయితే మేము అన్నం కూర వండినాం, తిన్నాం, పడుకున్నాం. 10 అయింది, ఇంకా రాలేదేంది, ఫోన్ చేయాలని నా కొడుకు అన్నాడు. ఫంక్షన్ పోయిండు, వత్తడేమో లేనాడు. మేము ఫోన్ చేయకుండా లైట్ బంద్ చేసి పండుకున్నాం. 1 నిమిషాల డోర్ కొట్టి మీ అబ్బాయిని పొడిచిర్రు, పలాని కాడ మన రోడ్డు ఉన్నాయి పొడిచిర్రు, ఆ పేగులు వెళ్ళినాయి అంటే మేము అదక్షంగా ఉరికొచ్చాక ఆటోలు వేసుకొని గవర్నమెంట్ హాస్పిటల్కి వేసపోయారు. మేము ఏడ్చుకుంటూ పోయినాం. మాకు అదైతే ఏమీ తెలియదు. ఈరేస్తున్న అబ్బాయి అట పక్కన ఉండాట. ఆయన పడుతుంటే అడ్డం రావచ్చుగా, మరి ఎందుకు రాలేదు? ఏముంది మరి వాళ్ళిద్దరు సందన? అది మాకు అనుమానం ఉంది. ఆయన్ని బట్టి అలాని చూస్తున్నాను. ఆయనకు కూడా ఉంది, నాకు అనుమానం ఉంది ఆయన మీద కూడా. అదే సార్.
సో చూశారు కదా, పూర్తిగా గురువారం ఉదయం ఇద్దరు కూడా ఎవరైతే అతని మృతుడు శ్రీనాథ్ స్నేహితుడు వీరేశం ఎవరైతే ఉన్నారో ఇద్దరు కలిసి ఉదయం ఫంక్షన్కి వెళ్ళొచ్చామని చెప్పేసి అంటున్నారు. సో ఫంక్షన్కి వెళ్ళొచ్చిన తర్వాత ఆ సాయంత్రం పూట ఇద్దరు కలిసి తన ఆటోలో కూర్చొని ఉంటే ఎవరైతే మధు ఉన్నారో, ఎవరైతే హంతకుడు మధు ఉన్నాడో అతను తన పెంపుడు కుక్కని తీసుకొచ్చి అతను వీరేశం అలాగే మృతుడు శ్రీనాథ్ ఇద్దరు కూర్చున్న ఆటోపై అతను పెంపుడు కుక్క మూత్ర విసర్జన చేసిందన్న ఒక్క కారణంగానే వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ గొడవే హత్యకు దారితీసిందని చెప్పేసి కూడా అంటున్నారు. సో ఒకసారిగా మళ్ళీ వాళ్ళ అమ్మతో మాట్లాడదాం. సో అమ్మ చెప్పండి, అంటే ఒక్క కుక్క మూత్ర విసర్జన చేసిందన్న కారణంతోనే హత్య జరిగిందని చెప్పేసి కూడా అక్కడ చుట్టుపక్కల అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. అంటే కుక్క మూత్ర విసర్జన చేసినంత మాత్రాన హత్య చేయాల్సిన అవసరం లేదు. గతంలో ఏమన్నా వాళ్ళకు గొడవలు ఏమైనా ఉన్నాయా, లేకుంటే అసలు ఈ వీరేశానికి మధుకి ఏమైనా గొడవలు ఉన్నాయా, అలాగే మీ అబ్బాయి శ్రీనాథ్కి ఎవరైతే చంపిన మధు ఉన్నాడో అతనికి ఏమైనా గొడవలు ఉన్నాయా తల్లి? ఆ అబ్బాయి అసలు ఎవరో మాకు తెలియదండి. మా అబ్బాయి కూడా పరిచయం లేదు. ఆ అబ్బాయిది గార్లంట. ఒక రీసెంట్గా వాళ్ళు కూడా బతకడానికి వచ్చారు, ఇక్కడ రెంట్కి ఉంటున్నారు. అప్పుడు అసలు వానితో పరిచయం కూడా లేదు మా అబ్బాయికి. ఈ ఆటోలో కూర్చోవటం వల్లనే మరి ఎట్లా వచ్చిండో తెలియదు, అట్లా జరిగింది. మీరు అంటే మీకు సమాచారం ఎప్పుడు వచ్చింది మీ అబ్బాయి చనిపోయారని? మీరు పోలీస్ కేసు ఎప్పుడు పెట్టారు? పోలీస్ వాళ్ళు వచ్చి ఏం కేసు నమోదు చేసుకున్నారు? మీతో ఏం చెప్పారు పోలీస్ వాళ్ళు? నాకు 10:40కి ఫోన్ వచ్చిందండి. ఫోన్ వస్తే ఏం జరిగింది ఏంటంటే ఇట్లా శ్రీనాథ్ని కత్తితో పొడిచారంట, గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకెళ్లారు, మామూలుగా ఉన్నారు అంటే సర్లే అని వెళ్తాక చనిపోయా ఉన్నాడు. అక్కడ పోయాక పోలీసు వాళ్ళు నీకు ఎప్పుడు ఫోన్ చేశారమ్మా, ఎట్లా జరిగింది నీకు తెలుసు? నాకు తెలియదండి, నేను ఇక్కడ కేసీఆర్ టవర్స్లో ఉంటున్నా, మా బాబు మమ్మల్ని ఇంటికాడ ఉంటాడు, డెకరేషన్కి ఫ్లెక్సీలు తయారు చేయడానికి వెళ్తాడు. ఫ్లెక్సీలు చేసే వానరు మా అల్లుడు గారికి ఫోన్ చేస్తే అల్లుడు మాకు ఫోన్ చేసి చెప్పిండు. చెప్తే పోలీసు వాళ్ళు కూడా ఎట్లా చెప్పా, మీరు 2 సంవత్సరాలు అండి వచ్చి ఇక్కడికంటే మేము వచ్చి 23 సంవత్సరాలు అవుతుంది. ఖమ్మానికి రీసెంట్గా 5 సంవత్సరాల నుంచి కేసీఆర్ టవర్స్ వస్తే అక్కడే ఉంటున్నావు, మా అబ్బాయి ఇక్కడే ఉంటాడు, ఎప్పుడో ఒకసారి నా దగ్గరికి వస్తాడు, లేట్ అయినప్పుడు వచ్చి ఇక్కడ పడుకుంటాడు, అటు ఇటు తిరుగుతూనే ఉంటాడు. ఫ్రెండ్షిప్ ఇక్కడ పని కూడా ఇక్కడే జరిగిద్ది కాబట్టి వెళ్తూ ఉంటాడు, వెళ్ళటం రావటం ఇక్కడే ఖమ్మంలో నివసిస్తాడు. అసలు ఇక్కడ ఈ బజార్లో ఎవరితో పరిచయం లేదు, ఫ్రెండ్స్ ఉన్నా కూడా ఒక 5 నిమిషాలు 10 నిమిషాల వరకు మాట్లాడతాడు. గొడవలు అనేటివి అట్లాంటివి ఏమన్నా గొడవలు ఉన్నా సెటిల్మెంట్లు చేయడానికైనా వెళ్తాడు, కానీ గొడవలు పెట్టుకునే కాడ మాత్రం పక్క నుండి చూస్తాడు, కానీ గొడవలకు పోడు మా అబ్బాయి. ఇట్లా ఎంతమంది నాడు వాళ్ళ ఫ్రెండ్స్నైనా అక్కడ ఖమ్మంలో ఎవరినైనా అడిగినా చెప్తారు, గొడవలకి పోయేటోడు కాదు, గొడవలు అంటే భయం. 10th చదివిండు. 10th చదివాక మా ఆయనకి క్యాన్సర్ వచ్చి చనిపోతే ఇక ఆయన పని చేసుకుంటాడో ఉంటాను బంద్ చేసి. ఉండేటి శ్రీనాథ్ అనే వ్యక్తిని మధు అనే వ్యక్తి కత్తి తీసుకొని విచక్షణారహితంగా పడవడం వల్ల మృతుడు అక్కడికక్కడే చనిపోయిన పరిస్థితిని మనం అక్కడ చూసుకోవచ్చు. సో వీళ్ళిద్దరి మధ్యన తలెత్తిన ఘర్షణ ఏంటంటే, ఎవరైతే మృతుడు శ్రీనాథ్ ఉన్నాడో శ్రీనాథ్కి అతని స్నేహితుడు వీరేశం ఉన్నాడు. వీరేశం ఇంటి ముందు వీరేశం ఉన్న ఆటోలో కూడా వాళ్ళిద్దరూ కూర్చొని ఉన్నారు. ఎవరైతే హంతకుడు మధు ఉన్నాడో ఆ మధు పెంపుడు కుక్కని తీసుకొని వచ్చే క్రమంలో ఈ శ్రీనాథ్ అలాగే అతని స్నేహితుడు వీరేశం ఉన్న ఆటో మీద తన పెంపుడు కుక్క మూత్ర విసర్జన చేసిందన్న ఒక్క కారణంగా వాళ్ళిద్దరి మధ్య గొడవ తలెత్తింది. ఆ ఘర్షణ కాస్త పూర్తిగా హత్యకు దారి చేసిన పరిస్థితిని మనం అక్కడ చూసుకోవచ్చు. అయితే హత్య చేస్తున్న సమయంలో మృతుడి స్నేహితుడు వీరేశం అసలు ఏం చేస్తున్నాడా, కనీసం మాకు సమాచారం కూడా ఇవ్వలేదంటూ కూడా శ్రీనాథ్ అమ్మమ్మ అలాగే శ్రీనాథ్ తల్లి కూడా చాలా ఆవేశం వ్యక్తం చేస్తున్న పరిస్థితిని మనం అక్కడ చూసుకోవచ్చు. అంటే అంత గొడవ జరుగుతున్నప్పటికీ అతను వీరేశం ఎందుకు అక్కడ నలుగురితో ఎందుకు చెప్పలేదు, చనిపోయిన తర్వాత కూడా మాకెందుకు సమాచారం ఇవ్వలేదంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితిని అక్కడ మనం చూసుకోవచ్చు. ఏదేమైనా ఆటో మీద పెంపుడు కుక్క మూత్ర విసర్జన చేసిందన్న ఒక్క కారణంగానే ఈ గొడవ జరిగిందా, లేక ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు ఇప్పటికే ఆ కేసును పూర్తిగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితిని మనం అక్కడ చూసుకోవచ్చు. కానీ ఇటు మృతుడు ఉండేటి శ్రీనాథ్ బంధువులు ఆరోపిస్తుంది ఏంటంటే, ఖచ్చితంగా
ఇతనికి అంటే శ్రీనాథ్కి అలాగే హంతకుడు మధుకు కూడా ఎటువంటి సంబంధం లేదు. గతంలో ఎప్పుడు కూడా వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న పరిస్థితులు కూడా లేవని చెప్పేసి కూడా వీళ్ళు చెప్తున్నారు. కానీ వీరేశము అలాగే ఈ మృతుడు శ్రీనాథు, హంతకుడు మధు వీళ్ళు ముగ్గురు కూడా ఒకే ఏరియాలో ఉంటారు. అంటే వాళ్ళ మధు ఇంటి ముందు నుంచే కూడా వీళ్ళ ఇంటికి చేరుకునే క్రమం కూడా వీళ్ళ ఇంటి ముందు నుంచే రావాల్సిన పరిస్థితి. అలా ముఖపరిచయం ఉందే తప్ప వాళ్ళిద్దరికీ ఎటువంటి పాత కక్షలు కూడా లేవని చెప్పేసి కూడా బంధువులు ఆరోపిస్తున్న పరిస్థితిని మనం ఒకటి చూసుకోవచ్చు. ఏదేమైనా ఒకసారిగా ఈ హత్యతో ఖమ్మం కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సో వీళ్ళు పోలిశెట్టిగూడెం నుంచి కూడా ఎనిమిదేళ్ల వయసులో వాళ్ళ అమ్మమ్మ దగ్గరే ఉంటున్నాడు. వాళ్ళ అమ్మమ్మ కూడా మనతో మాట్లాడడం జరిగింది. వాళ్ళ అమ్మమ్మ కూడా క్లియర్గా చెప్తుంది, అతను ఫ్లెక్సీ పనులు అలాగే డీజే పనులు చేసుకుంటూ తన కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. ఇటువంటి క్రమంలో మా కుటుంబానికి పెద్ద దిక్కైన మా మనవడు చనిపోవడం పట్ల మాకెంతోగానో శోక సంద్రాన్ని మిగిల్చిందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏదేమైనా పోలీసుల దర్యాప్తులో విషయాలన్నీ కూడా పూర్తిగా తేలాల్సి ఉంది. సో ఇది ఇక్కడ నుంచి కూడా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ హరిప్రసాద్తో రిపోర్టర్ దేవేందర్, 9+ న్యూస్ ఖమ్మం నుంచి.